క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సాంప్రదాయంలో ఆఖరి కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాము. ఈరోజు మొదలు వచ్చే ఆదివారం ఈ పవిత్ర వారంలో క్రైస్తవ తత్వం ఏంటంటే చాలా మౌనంగా ఉండవలసినటువంటి సమయం. ప్రశాంతంగా, మౌనంగా, ధ్యానంగా ఉండవలసిన సమయం. ఎలాంటి ఆడంబరాలు చేయకూడదు. పెళ్లి కానీ, వేడుకలు కానీ, సంబరాలు కానీ చేయకూడదు. కారణం ఏంటంటే ఈ రోజు నుండి కూడా ప్రభువు శ్రమలను అనుభవించేటువంటి కాలం ప్రారంభమవుతుంది. చూసేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా తన శ్రమల గురించే మాట్లాడడం మనం గమనిస్తాం. ఎందుకంటే ఇక త్వరలో ఆయన అప్పగింపబడి శ్రమల గురించి చివరకు శిలువ మీద మరణం పొందేటువంటి విషయాన్ని మనం పదే పదే పరిగణిస్తున్నాం. అందువల్ల ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈ వారంతా కూడా చెప్పాలి. ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. నిజానికి మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గట్టిగా కూడా మాట్లాడకూడదు, ఎలాంటి వాదనలు ఉండకూడదు, మన ఇంట్లో కూడా గట్టిగా వాదించకూడదు అని చెప్పేవాళ్ళు. అంటే మనం ఎంతగా ప్రభు యొక్క శ్రమలను మన మనసులో ఉంచుకుంటూ ధ్యానం చేయాలో మన పెద్దవాళ్ళు ప్రయత్నించారు. అందువల్ల మంచి క్రైస్తవులుగా ఈ ఆచారాలను పాటిస్తూ ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానం చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు రాజకీయ గురించి మనం మన పూర్వీకులు కూడా అలాగే ప్రత్యక్షంగా ఇలా అధికారిగా వచ్చినప్పుడు మన ఆలోచన లేదు. మన ఆలోచన లేదు. మన మనసు ఎక్కడికి వెళ్ళాలి? మన మనస్సు ఆనాడు ఆలోచనలో వెళ్ళినటువంటి ఆ ప్రదక్షిణ వెళ్ళాలి. ఎందుకంటే ఆయన గాడి కూర్చొని ఆయన ఊరేగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పిల్లలు పెద్దలు ఒక్కరు కూడా ఆయనకు వేరే పనులు దావీదు కుమారుడికి హోసానా, దావీదు హోసానా అని ఆయన. దావీదు కుమారుడు అంటే దావీదు ఇశ్రాయేలు ప్రజలకు అత్యంత ఆదరణీయమైనటువంటి రాజు. ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట దావీదు విన్నాడు. దేవుడు ప్రజలు ఏ విధంగా పరిపాలించు, వారికి శాంతి సమాధానం, శత్రుపై పడకూడదు, ప్రతి ఒక్కరూ సంతోషంగా నన్ను స్తుతించేటువంటి అనుభవం ఉండాలి, నీవు అందరినీ కూడా అమలు చేయాలంటూ ప్రభువు చెప్పినట్టు దాన్ని ఆలోచించారు. అందువల్ల దావీదు రాజులో స్తుతించారు. సంక్షేమం, ప్రజలు ఎలాంటి బాధపడకుండా సంరక్షణతో ఉండడంలో మనం గమనిస్తాం. అందువల్ల అంతేకాకుండా దేవుడికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన కల్పించారు. ఈరోజు మనం గమనిస్తున్నాం, పాటలు పాడేవాళ్ళు ఒకవైపు ఉన్నారు, ప్రజలు ఒకవైపు కూర్చున్నారు, అలాగే అర్చకులు ఒకవైపు ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే ఆ రోజు దావీదే ఏర్పాటు చేశారు. ఆయన ఆ ఉదాహరణలో ఈ విధంగా ఉన్నారు, దేవుడు ఈ విధంగా సూచించాలి, ఈ విధంగా కీర్తనలు పాడలేదు, తానే స్వయంగా కీర్తనలు రచించి అలాగే తండ్రి తీసుకొని తానే దానం చేసేవాడు. అంత మాత్రమే కాదు, పరవశించుకొని నాట్యం చేసేవాడు. దాన్ని నాట్యం చేశాడు. మన కీర్తనలు బయటలో నాట్యం చేశాడు. అంటే దేవుడిని గుర్తించడానికి అన్ని విధంగా అనుభవించినటువంటి వాతావరణాన్ని కలిగించినటువంటి ఒక మహనీయుడు. అటువంటి రాజు మహిమాకు వచ్చింది ప్రభుత్వం.
మామూలుగా మానవ వాహనాలు 4 రకాలు. ఒకటి ఏనుగు, 2 ఒంటె, 3వది గుర్రం, 4వది గాడి. మామూలుగా ఒంటె అనేటువంటి గాలి వర్తకాన్ని ఉపయోగిస్తారు. ఎడారులో ప్రయాణం చేసేటువంటి వాహనం. ఏనుగు అనేటువంటి గాలిని ఎక్కువగా కలపాలి మహా ఆడంబరాన్ని ఉపయోగిస్తారు. అందుకే మనం ఏనుగు స్వారీ అంటాం కదా, ఏనుగు స్వారీ చేసేటప్పుడు ప్రజాభవనంలో అలాగే గుర్రమైనటువంటి యుద్ధాన్ని హింసను గుర్తుగా హింస. అందువల్ల వీటిని ఆయన తీసుకున్నది గాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో ఇప్పటికీ కూడా గాడిద వాహనంగా ఉపయోగిస్తారు. నేను ఆలోచించిన విధంగా గాడిద మీద వారు ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా బాగా ప్రదేశాలు ఎడారులో గాడిదను ఉపయోగిస్తారు. చాలా సాత్వికంగా బరువు ఎంత బరువునైనా మోస్తూ వెళ్ళేటువంటి ఒక వాహనాన్ని ఉపయోగిస్తారు. అలాగే ప్రభువు సాత్వికతను వినయాన్ని గుర్తు చేస్తూ మనకు ఆవాహన అందుకే ఏషియాడు ఆయన గాడిద మీద ఊరేగుతూ వస్తాడు. అంటే శాంతిని తీసుకొస్తాడు, ఒక సమాధానం తీసుకొస్తాడు, ఒక వినయాన్ని తీసుకొస్తాడు. మన విజయం అంతా కూడా అందులోని సాత్వికతలో వినయంలో ఆ సాత్వికతలోనే మన విజయాన్ని సాధిస్తాం. అందుకే మనం వచ్చేటప్పుడు పాటలు పాడేవారు, చక్కగా పాడారు. మన సర్వాయుధములు దీనతోనే, మనకున్న సర్వాయుధములన్నీ కూడా దీనతతో ఉన్నటువంటి వినయం, ప్రేమ, కరుణ, క్షమ, దయ, ఇవన్నీ ప్రభు నేర్పించినటువంటి గుణాలు. అటు ప్రపంచం చూస్తే హింస, అపవాదు, ఇప్పుడు కూడా పోరాడబడే తత్వాలు, మనుషులు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కుటుంబాల్లో అనేక రకమైనటువంటి అశాంతి వాతావరణం ఇలా జీవిస్తూ ఉంటారు. కానీ ప్రభు మనల్ని ఎలా జీవిస్తున్నాడు? సాత్వికతతో ఒకరికొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, దీనంతో జీవించండి. అప్పుడు మీరు సంతోషంగా జీవిస్తారు. మన కావాల్సిన సంతోషం, ప్రభువులో మన ఆనందం, సంతోషం కాదు. అది ఎలా వస్తుందో నేర్పించండి. హింసతో రాదు, హింసతో సంతోషం రాదు. మొదటి నుండి కూడా అన్ని ప్రపంచం దొరికింది, ఒకరికొకరు ప్రేమించుకుంటూ ప్రపంచం దొరికింది. కానీ ఈ లోకానికి ప్రేమను, దయను, క్షమను, ఓర్పు, కారుణ్యాన్ని బోధించినటువంటి వాడు, చూపించిన వాడు ప్రభు మాత్రమే. అందుకే ప్రపంచం అంతా కూడా ప్రభు యొక్క తత్వాన్ని తీసుకున్నారు, క్రీస్తు యొక్క ప్రేమను ఆలోచిస్తుంది. అందుకే ఎక్కడ చూసినా వీళ్ళంతా కూడా క్రైస్తవులు కారణం ఏంటంటే ఆయన ప్రేమను అర్థం చేస్తున్నారు. మనిషి అంటే ఎలా జీవించాలి, అంతేగాని ప్రేమ లేకుండా, ఓర్పు లేకుండా, పగ, ఈర్ష, ద్వేషాలు, హింస, రాజకీయాలు ఇటువంటి కాకుండా మనిషిలో ప్రేమ నిలుపుకోవాలి. ఒకరికొకరు శాంతియుతంగా జీవించాలి. కుటుంబాలు మొదలుకొని, సమాజం మొదలుకొని, రాష్ట్రం మొదలుకొని, దేశం, ప్రపంచం కూడా శాంతితో, ఐక్యతతో, ప్రేమతో జీవించాలి. ఇది క్రీస్తు. అది ఈ వారంతో మనం చూపిస్తాడు, బోధించడమే చూపిస్తాడు, ఇలా జీవించాలి. ఇది మనము ఈ వారంతో కూడా మనం ధ్యానం చేస్తూ గమనించే విషయం. అలాగే ప్రభు మనందరూ కూడా నేర్పిస్తున్నారు. ఎవరు ఏ విధంగా పోషించినా, ఎవరు ఎలాంటి మాట్లాడినా కానీ నీ విజయం ప్రభువులో ఉంది. కరుణతో ఓర్పుతో శ్రమించినటువంటి ప్రభువులో ఉంది. ఈ శ్రమ ఎందుకు ఆయన అనుభవించాడు? ఎందుకు అనుభవించాడంటే మానవ జీవితంలో కలిగే గాయాలు, జీవితంలో కలిగే కష్టాలు, ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా సహనంలో మనం సహించాలి. ఓర్పుతో సహిస్తూ ప్రభువును నమ్ముకొని జీవించాడు. చివరికి విజయం అదే అని మన ప్రభుత్వం శ్రమలు కాదు. ఆయన గొప్ప సృష్టిగా అన్నింటినీ సమాధానంగా ప్రభు
మీ కుటుంబంలో కూడా కొన్నిసార్లు సంతోషం ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా సహనంతో మీ ఓపుతో సహించి దేవుడి మీద నమ్మకం నుంచి ముందుకు వెళ్ళినట్లయితే మీకు దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు. మీకు దేవుడు అనేక విధులుగా విజయాన్ని ప్రసాదిస్తూ చేస్తున్నాడు అంటూ చెప్పడానికి ఈ శ్రమలలో ఉన్నటువంటి విజయాన్ని మనం చూస్తున్నాం. శ్రమల అనంతరం మనం కలిగి విజయమేగా ఉత్సాహమేగా. కాబట్టి మొదట శిలువ ఉన్నప్పటికీ తర్వాత శిలువ విజయం మనకు లభిస్తుంది అన్నటువంటి ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. వేరే సహోదరి సహోదరుల ఈ పవిత్ర వార్త కూడా మన మనసులన్నీ కూడా పవిత్రంగా ప్రభు యొక్క శ్రమ వైపు మారాలి. ఆయన మనం చూపించినటువంటి ఆ శ్రమ వైపు మన మనసు చూసుకుంటూ ముఖ్యంగా ఆనందం లేకుండా ఎలాంటి వేడుకలు లేకుండా ఈ వారం గడపాలని అనుకుంటున్నాను. అటువంటి పవిత్రమైన సమయంలో మన మనసును పవిత్రపరుస్తున్నాం. దేవుడిని లగ్నం చేస్తూ ధ్యానం చేస్తూ శ్రమను ధ్యానం చేస్తూ మనందరం కూడా ఆనాడు మన కోసం మన పాపల కోసం ఆడించిన ప్రభువు మన చాలా స్పందిస్తూ ఈ వార్త కూడా ధన్యతగా